ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పెట్రోల్ డీజిల్ యొక్క రేట్లు అనేవి చాలా వేగంగా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ కొనడానికి మనం బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవాల్సి వస్తుందేమో ఈ రేట్స్ని చూస్తూ ఉంటే. అయితే ఈ పెట్రోల్ రేట్ అనేది 1990లో కేవలం లీటర్ ధర ₹12.23 మాత్రమే ఉండేది. కానీ అది నేడు అంటే ఈ రోజు లీటరు ₹110 చేరుకుంది. అసలు ఈ పెట్రోల్ డీజిల్ అనేది ఎలా తయారు చేస్తారు, వీటికంతా కాస్ట్ అనేది ఎలా వచ్చిందని చెప్పి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈరోజు మన వీడియోలో ఈ పెట్రోల్ డీజిల్ అనేవి ఎలా తయారు చేస్తారో పూర్తిగా తెలుసుకుందాం. అలానే వాటికంత కాస్ట్ అనేది ఎందుకు వస్తుందో కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. మీరందరూ పెట్రోల్ డీజిల్ అనేవి తయారు చేయడం అనేది ఈ వీడియోలో చూస్తున్నట్లుగా చాలా సింపుల్గా ఉంటుందనేసి మీరు అనుకోవచ్చు. కానీ దీని యొక్క తయారీ విధానం కారణంగానే ఇదంతా ఖరీదైనగా మారింది. అయితే దీనికోసం కంపెనీలు అనేవి వేల కోట్లను ఖర్చు చేస్తూ ఉన్నాయి. అయితే ఏ కంపెనీ కూడా భూమి నుండి నేరుగా పెట్రోల్ తీసి డైరెక్ట్గా అమ్మదు మనకి. దానికోసం చాలా శ్రమించవలసి ఉంటుంది. అసలు ఈ పెట్రోల్ డీజిల్ అనేది భూమి లోపల అట్టడుగున ఒక నల్లటి చక్కటి ద్రవంలా ఉంటుంది. దాన్నే పెట్రోలియం అని అంటారు. ఈ రెండు ఇంధనాలు అంటే పెట్రోల్, డీజిల్ ఈ పెట్రోలియంతోనే తయారవుతూ ఉంటాయి. అయితే ఈ పెట్రోలియం అనేది ఒక లాటిన్ వర్డ్, అంటే రాళ్ళ నుండి దొరికే ఆయిల్ అని దాని అర్థం. అయితే ఈ పెట్రోలియం తయారు కావడంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది ఉంది. అది ఏమిటంటే ఇప్పటికీ కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జరిగిన వినాశనాల కారణంగా భూమి మీద ఉన్న చెట్లు, జంతువులు అన్నీ కూడా భూమి లోపలికి కూరుకుంటూ పోయాయి. అలా అవి వేల సంవత్సరాల పాటు భూమి లోపలే అలా ఉండి కుళ్ళిపోవటం వల్ల ఆ శిలాజాలు పెట్రోలియంగా మారుతాయి. అయితే ఇవాళ వేల సంవత్సరాల పాటు కూరుకుపోయి ఉండటం వల్ల భూమి లోపల ఉన్న ప్రెషర్ హీట్ వల్ల అవి లిక్విడ్గా మారుతాయి. అయితే ఇటువంటి సోర్స్ అనేవి భూమి కింద సముద్రం లోపల ఇప్పటికీ చాలానే ఉన్నాయి. పెట్రోలియంతో ఉన్న అవసరాలు, దాని యొక్క ప్రత్యేకతలు తెలుసుకున్న తర్వాత పెద్ద పెద్ద బావుల సహాయంతో ఈ పెట్రోలియంను బయటికి తీసాగారు. అయితే పెట్రోలియం రాలో క్రూడ్ ఆయిల్ అనేది కూడా ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్లో పెట్రోల్, నాఫ్తా, కిరోసిన్, డీజిల్, వ్యాక్స్ లాంటివి ఉంటాయి. ఒకసారి తీసిన ఈ క్రూడ్ ఆయిల్ని ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్తారు. అయితే ఆ ఫ్యాక్టరీని రిఫైనరీ అని అంటారు. ఈ క్రూడ్ ఆయిల్ అనేది అన్ని ప్రాంతాల్లో దొరికేది కాదని మీకు కూడా బాగానే తెలుసు. ఇది ప్రపంచంలో కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ భూమిలో, సముద్రంలో దొరుకుతుంది. అయితే సముద్రంలో దొరికే క్రూడ్ ఆయిల్ని బయటికి తీయడానికి ఫ్లోటింగ్ రిఫైనరీని నిర్మించవలసి ఉంటుంది. భూమి లోపల ఉన్న క్రూడ్ ఆయిల్ని బయటికి తీయడానికి అక్కడ బావుల్ని నిర్మిస్తారు. ఇది వినడానికి చాలా సులువుగానే ఉంటుంది. అయితే ఇదంతా సులభం అయితే కాదు. సముద్రంలోనైనా భూమి మీద అయినా దీన్ని వెతకడంలో ఎక్కువ సమయం పడుతుంది. దీనికోసం ఒక్కొక్కసారి ఎన్నో సంవత్సరాలు, కోట్లాది రూపాయలు కూడా ఖర్చు అవుతూ ఉంటాయి. అయితే సముద్రంలో ఎన్నో పెద్ద పెద్ద ఖరీదైన మిషన్లని ఏర్పాటు చేయవలసి వస్తుంది. ఈ ఆయిల్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్తూ ఉంటాయి. ఒకసారి సముద్రంలో ఆయిల్ దొరికిన తర్వాత ఈ మిషన్స్ని చుట్టుపక్కల ఉన్న రాళ్ళతో అక్కడే కట్టి పెట్టవలసి ఉంటుంది. మిషన్స్ అనేవి అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలా చేస్తారు. ఆ తర్వాత సముద్రంలో డ్రిల్లింగ్ చేస్తారు. మన ఇంట్లో బోరింగ్ వేయడానికి ఎలా అయితే డ్రిల్లింగ్ చేస్తారో సేమ్ అలానే అక్కడ కూడా డ్రిల్లింగ్ చేయవలసి ఉంటుంది. ఈ డ్రిల్లింగ్ అనేది సముద్రంలో వేల అడుగుల వరకు వేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆయిల్ దొరకగానే దాన్ని వెంటనే పైపుల సహాయంతో బయటికి తీస్తారు. నేలపైన డ్రిల్లింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఒకసారి ఆయిల్ తీసిన తర్వాత దాన్ని రిఫైనరీకి తీసుకువెళ్తారు. రిఫైనరీలో ఈ క్రూడ్ ఆయిల్ని పెద్ద పెద్ద సిలిండర్ లాంటి గిన్నెల్లో వేసి వేడి చేస్తారు. వేరువేరు టెంపరేచర్ సహాయంతో వేరువేరు పదార్థాలని ఈ క్రూడ్ ఆయిల్ నుండి వేరువేరు పైపులతో బయటికి తీస్తూ ఉంటారు. అసలు ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అయితే పెట్రోల్, డీజిల్ పెట్రోలియం నుండి వేరువేరు టెంపరేచర్లతో లభ్యమవుతుంది. అందుకని దీన్ని వేరువేరు టెంపరేచర్లతో వేడి చేయడం జరుగుతుంది. ప్రతి ఆయిల్కు ఒక ప్రత్యేకమైన బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. నీళ్ళకి బాయిలింగ్ పాయింట్ అనేది 100 degrees Celsius. నీళ్ళలాగానే క్రూడ్ ఆయిల్ కూడా ఒక బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అందుకని దీన్ని వేరే వేరే టెంపరేచర్లో వేడి చేస్తారు. ఈ క్రూడ్ ఆయిల్లో కిరోసిన్, పెట్రోల్, డీజిల్ ఉంటాయి. ఇవి వేరు వేరే టెంపరేచర్లో తయారవుతాయి. ఎప్పుడైతే పెట్రోలియంను వేడి చేస్తామో అది ఆవిరి రూపంలోకి మారుతుంది. అంటే డీజిల్ని పొందడానికి క్రూడ్ ఆయిల్ని 260 degrees వరకు వేడి చేయవలసి ఉంటుంది. అలానే 40 degrees వద్ద పెట్రోలియం లభ్యమవుతుంది. అలానే 160 degrees దగ్గర కిరోసిన్ దొరుకుతుంది. ఇలాంటి కాంప్లెక్స్ పద్ధతుల్లో మనకి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ దొరుకుతాయి. ఇప్పుడు మీకు పెట్రోల్, డీజిల్ ఎలా తయారవుతాయో పూర్తిగా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి పెట్రోల్ తయారైన తర్వాత దాన్ని టెస్టింగ్ చేస్తారు.
అందులో ఎంత ఓక్టేన్ ఉందో చూస్తారు. ఎంత ఎక్కువ ఓక్టేన్ ఉంటే అది అంత ఖరీదైంది, అంటే అది ఎక్కువగా ప్యూర్గా ఉంటుందని అర్థం. ఆ తర్వాత దాన్ని ట్యాంకర్స్లో నింపి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దీనికోసం చాలా కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఇండియన్ ఆయిల్, రిలయన్స్ కంపెనీలు దీనికోసం కోట్లాది రూపాయలని ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పెట్రోల్ ఎలా వస్తుందో మీకు పూర్తిగానే తెలిసింది కదా. అయితే ఇది ఎందుకు ఎంత ఖరీదైనదిగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి మొదటి కారణం పెట్రోలియంను బయటికి తీసే ప్రాసెస్ మీకు కూడా తెలుసు. అయితే ఈ పెట్రోల్ని, డీజిల్ని తీసే పద్ధతిని డిస్టిలేషన్ అని అంటారు. ఈ ప్రాసెస్ కారణంగానే దీనికి వేరే వేరే ధర ఉంటుంది. ఏ దేశాల దగ్గర అయితే రిజర్వ్స్ ఉంటాయో అక్కడ ఆయిల్ ధరలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఏ దేశాల దగ్గర అయితే ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉండవో అక్కడ ధరలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయితే ఉదాహరణకు మన ఇండియా, ఇక్కడ డిస్టిలేషన్ రిఫైనరీ కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. సముద్రం నుండి తీసే రిఫైనరీస్ ఉంటే అక్కడ ఎక్కువ ధర అనేది ఉండదు. సముద్రంలో క్రూడ్ ఆయిల్ తీయడానికి మాత్రమే డ్రిల్లింగ్ మిషన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి ఆ క్రూడ్ ఆయిల్ తీసిన తర్వాత దాన్ని పెద్ద పెద్ద రిఫైనరీస్కి తీసుకువెళ్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వేరువేరుగా ఉంటాయి. ఎందుకు అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చుతో పాటు ప్రభుత్వం యొక్క ట్యాక్సెస్ కూడా దానిపై వేరుగా ఉంటాయి. మన ఇండియాలో స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్స్ రెండు కలిపి 60% వరకు ట్యాక్సెస్ అనేవి వేస్తాయి. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు అనేవి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఇలా ఎందుకు అంటే ఈ పెట్రోల్ అనేది నాన్ రెన్యూవబుల్ సోర్స్ కాబట్టి, అంటే దాన్ని ఒకసారి ఉపయోగించామంటే మరోసారి దాన్ని ఉపయోగించుకోలేమన్నమాట. అందుకని దీని అవసరం పెరిగే కొద్దీ దీని యొక్క ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది మెల్లమెల్లగా అంతమవుతుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం మనం వాడుతున్న స్పీడ్తో ఇలాగే కానీ పెట్రోల్, డీజిల్ కానీ వాడుతున్నట్లయితే ఇంకో 40-50 సంవత్సరాల్లో ఈ ప్రపంచం నుంచి ఆయిల్ మొత్తం మాయమైపోతుందంట. అయితే ఇప్పటికీ మనకి ప్రతిరోజు ఈ రెండింటి యొక్క అవసరం అనేది చాలా ఉంటుంది. వ్యవసాయం చేయడం కోసం ట్రాక్టర్స్కు, అలానే 5 స్టార్ హోటల్లో జనరేటర్స్ని నడపడానికి డీజిల్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఇరాన్, కువైత్, సౌదీ అరేబియా దేశాలు చాలా ధనవంతమైన దేశాలుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో వీళ్ళ దగ్గర మాత్రమే ఈ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. వీటి యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కేవలం దీనిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే వీళ్ళకొక సంఘం కూడా ఉంది, దీన్నే ఒపెక్ అనే అంటారు. వీళ్ళందరూ కలిసి ఆయిల్ ధరలని నిర్ణయిస్తూ ఉంటారు. ఒకసారి సోలార్, ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చిన తర్వాత వీళ్ళ ఆయిల్ ధరల మీద అజమాయిషీ కూడా తగ్గిపోతుంది. ఈ పెట్రోల్, డీజిల్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది కదా. కానీ చివరికి చెప్పేది ఒకటే, బొగ్గి, ఆయిల్, డీజిల్ ఇవన్నీ అంతమవుతూ ఉన్నాయి. ఈ రోజు మనం వాడవలసింది రెన్యూబుల్ సోర్స్ కోసం. రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ మరియు విండ్ ఎనర్జీ వంటివి. ఈ సోర్సెస్ అనేవి అంత త్వరగా అంతం అనేవి కావన్నమాట. మనం ఎంత త్వరగా ఈ సోర్స్ను ఉపయోగించడం మొదలు పెడితే మన ఈ పెట్రోల్ ధరల పెరుగుదల, అవి అంతమయ్యే భయం నుండి మనం తప్పించుకోగలం. అయితే ఇది ఆయిలేజ్ అయినప్పటికీ రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీ వల్ల మనం త్వరగా రెన్యూబుల్ ఎనర్జీ వైపు మారాలి. కనుక వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.